చట్టం న్యాయం చెయ్యకపోతే మాకు వదిలేయండి. నేను చంపేస్తానని చెప్తున్నాను. ఎవరు వచ్చినా రాకపోతే నేను చంపేస్తాను. హాయ్ వ్యూస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ తారక్. భీమిలి సమీపంలో తిమ్మాపురం గ్రామంలో ఈరోజు ఉదయాన్నే ఒక ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. గరికిని దేవుడు అనే వ్యక్తి కోనాడ రామతల్లి అనే మహిళని ఈరోజు తెల్లవారుజామున దారుణంగా హత్య చేయడం జరిగింది. ప్రస్తుతం మనం భీమిలి హాస్పిటల్లో మార్చరీ దగ్గర మనం ఉన్నాం. సో వాళ్ళ బంధుమిత్రులు అందరూ ఇక్కడే ఉన్నారు. సో వాళ్ళ మాటల ద్వారా అసలు ఏం జరిగింది, అసలు నిన్న మార్నింగ్ నుంచి ఈరోజు మార్నింగ్ వరకు ఏం జరిగింది అనేది వాళ్ళ బంధువుల ద్వారా ఆ మాటల ద్వారా మనం తెలుసుకుందాం. సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలతా కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. ఒక్కసారి వాళ్ళ బంధువుల దగ్గర మనం వెళ్దాం. ప్రస్తుతం అయితే మనం మార్చి దగ్గర ఉన్నామండి. సో వాళ్ళ బంధువుల దగ్గర ఉన్నాం. గణేష్ గారు, అసలు ఏం జరిగిందండి? నిన్నటి వరకు చక్కగా ఉన్న ఆవిడ ఈరోజు మార్నింగ్ 7 తేలింది. ఇంత దారుణమైన హత్యకు గురవడానికి కారణం ఏంటి చెప్తారా? ఇప్పుడు చనిపోయిన ఆవిడ మా అత్తగారికి సొంత చెల్లెళ్ళు. మేము వైజాగ్లో ఉంటున్నాం. మాకు చనిపోగానే అంటే ఫోన్ చేశారు, ఇలాగా చేపల తిమ్మాపురంలోని మీ అత్తవారి చెల్లెల్ని చంపేసి పడేశారని. అలాగే వెంటనే బండి వేసుకొని నేను మా ఆవిడ రావడం జరిగింది. అయితే రాగానే మేము స్పాట్కి వెళ్ళాం. అప్పుడు కూడా బాడీ ఇంట్లో ఉంది. అలాగా తర్వాత డిపార్ట్మెంట్ అందరూ కూడా ఎస్సీలు అండ్ ఏఎస్సీలు కూడా 10 మంది వారికి ఉండి ఆ ఇరుగు పరుగు మొత్తం వాళ్ళందరినీ ఎంక్వైరీ చేస్తున్నారు. లోన్కి అయితే వెళ్ళిన చూడడానికి. తర్వాత ఒక పావు గంట తర్వాత వాళ్ళు ఫార్మల్స్ అన్నీ రాసుకోవడం జరిగింది. తర్వాత బాడీని బయటకు తీసుకురాగానే మొత్తం చూసాం. ఇక్కడ హ్యాంగింగ్ అది మొత్తం ప్లాస్టిక్ తాడుతోని చాలా దారుణంగా చంపేసి మంచం మీద పెట్టేసి, అంటే ఉదయాన్నే ఉరి తీసేసి తను మళ్ళీ మంచం మీద పెట్టేశాడు. బాడీ ఉరి తీయలేదు, అలా ఉంటుండగానే ఆవిడ యాక్చువల్గా మార్నింగ్ మా అత్తవారి ఇంటికి రావడానికి ఎప్పుడు కూడా ఆయనతో ఎక్కువ ఉండదు. ఈ మధ్యకాలంలో గొడవలు అవుతున్నాయి. చాలా దారుణంగా తాగేసి కొట్టడం అది చేసి కూడా చాలా ఇరుగు పరుగు వాళ్ళు కూడా చెప్పేవారు ఎప్పుడు కూడా ఆయన కొడతారని. ఆయన ఏంటంటే ఉదయం వచ్చేద్దాం కదా మా అత్త వాళ్ళ ఇంటికి అని చెప్పి ఆవిడ బయలుదేరింది. ఈలోపు శుభ్రంగా బాధేసి తలుపులేసి ప్లాస్టిక్ తోటతో గట్టిగా ఉరేసి చంపేసి మనోడు బయటకు వచ్చి స్టేషన్కి వెళ్ళి లొంగిపోయాడు. వీళ్ళిద్దరి మధ్య సహజీవనం ఎన్ని ఇయర్స్ నుంచి జరుగుతుందండి? అది ఫస్ట్ నుంచేనండి. ఎందుకంటే ఆయనకి ముందు భర్త ఉండేవారు, చనిపోయారు. చనిపోయిన తర్వాత ఇంకా అప్పటి నుంచి ఏదో తోడు ఉండాలని చెప్పి ఆవిడ పిల్లలు అయితే దూరంగా ఉంటారు. వాళ్ళ పిల్లలు అప్పుగారులు ఉంటారు. ఈవిడ ఒకదా ఇక్కడ ఉంటుంది. ఆయన ఉండేది కాక అప్పుడప్పుడు మా అత్తవారి ఇంటికి వచ్చి వాళ్ళ అక్క దగ్గరికి వచ్చి మనం ఆవిడ స్టే చేయడం జరుగుతుంది. ఈయన కూడా తాగేసి ఉండి చాలా దారుణంగా కొట్టడం అంటే ఎన్నోసార్లు గతంలో కూడా ఒక 2-3 సార్లు బుర్రాది తలకది గాయం జరిగేది. మరి వెనక ముందు ఎవరు లేరు మరి వీడికి చెప్పనందుకు. మరి గతంలో అలాంటి గొడవలు జరుగుతున్నప్పుడు స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం అలాంటి ఏం జరగలేదా? కంప్లైంట్ అంటే ఏం లేదు. మరి పిల్లలు అయితే కొంచెం దూరంగా ఉంటారు, అప్పగారులు ఉంటారు, కూతురు కొడుకు. ఇప్పుడు మాత్రం ఇక్కడ ఓన్లీ తిమ్మాపురంలోనే అద్దెకి తీసుకొని ఏదో మన డిఫెన్స్ మన గీతం కాలేజీలో పని చేస్తుంటుంది. ఆ జీతంతో అలాగ ఏదో బతుకు తెరుగు గురించి అలా జరుగుతుంటుంది వాళ్ళకి. ఆయన ఏం చేస్తుంటాడు? మనడు మామూలు కూలి పని అంటే ఏం లేదు. అక్కడ ఆ ఎన్ఎస్ కల్లింగ్లో పనికి వెళ్ళంగానే ఏదో మామూలు వాళ్ళకి వెళ్ళంగానే అదే సమయం. ఎవరైతే చనిపోయారో రామతల్లి వాళ్ళ కూతురు ఇక్కడ మన ముందు ఉన్నారండి. ఊరు పెద్దలందరూ కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళ మాటల ద్వారా అసలు ఏం జరిగింది అనేది మనం తెలుసుకుందాం. చెప్పండమ్మా, మీ పేరేంటి? నా పేరు ధనలక్ష్మి అండి. అతనేమో అంటే ఒక 10 సంవత్సరాల నుంచి వాళ్ళ ఇద్దరికి సంబంధం ఉంది. అయితే రీసెంట్గా ఒక 3 years అతనేమో మా అమ్మకి చేతులు అవి కోసి రావట్లేదని తీసుకొస్తాడనమాట. తీసుకొచ్చి ఎప్పుడు జరిగింది? అది 3 సంవత్సరాల కిందట జరిగింది. అంటే పిలుస్తుంటే రావట్లేదని ఇంటికి వచ్చి తిట్టడము చేయడము చేసేవాడు సార్. చేసి అయితే ఇది ఎలాగో రావట్లేదని చెప్పి ఇంటికి వచ్చి చేతులు అవి కోసి తీసుకొచ్చి ఇక్కడ తిమ్మాపురం చేపల తిమ్మాపురంలోని రెంట్కి తీసుకొని ఉన్నారు సార్. అక్కడ నుంచి ఎప్పటి నుంచో టార్చరే, అలా కొట్టడము చేయడము. కానీ ఏ రోజు కూడా మాకు చెప్పేది కదా సార్. ఈ మధ్యన ఫోన్ చేసి ఇలా చేస్తున్నాడు, ఇలాగ అంటున్నాడు, ఇలాగ అనుమానం కడుతున్నాడు, నాకు ముందు నుంచి టార్చర్ పెట్టాడు అని చెప్పింది సార్. అయితే రీసెంట్గా నేను మా అమ్మగారిని ఏమో రిజిస్ట్రేషన్కి ఏమో స్థలానికని తంబేయడానికి తీసుకెళ్ళాను. అటు నుండి వచ్చాక 2 రోజుల తర్వాత నాకు ఫోన్ చేసి ఇలాగ అంటున్నాడు, చెత్త మాట్లాడుతున్నాడు, నన్ను టార్చర్ పెడుతున్నాడు, నేను ఉండను, నేను చచ్చిపోతానని ఫోన్ చేసింది సార్. ఫోన్ చేస్తే నేను అతనికి నేను మాట్లాడతాను, ఎవడాడు నిన్ను అనాల్సిన పని ఏంటి, ఆడు నీకు చేసుకుని మొగుడు కాదు, నువ్వు వదిలేసి వచ్చాను నేను అన్నాను. అంటే ఫోన్ మాట్లాడమంటే ఫోన్ మాట్లాడలేదు సార్. సర్లే అనుకున్నది. అయితే గత 2 రోజుల కిందట బట్టలు పెట్టుకొని వెళ్ళిపోయాడు సార్. వెళ్ళిపోతే నేను అన్నాను, వచ్చి ఇంకెందుకో వెళ్ళిపోయాడు కదా, ఇంకాడితో మనకి ఏంటి వచ్చానంటే, నేను వచ్చినా సరే మళ్ళీ మీ ఇంటికి వచ్చి తిడతాడు చేస్తాడు, మన ఫ్యామిలీ ముందు తలవంపులు, మీ పరువులు నేనెందుకు తీయాలి, నేను రాను, ఆడు సచ్చిన రోజు నేను వస్తానని చెప్పింది సార్. చెప్పింది, ఇదంతా అయిపోయింది. నాకు 2 రోజులు బట్టి ఫోన్ చేయలేదు. ఈ రోజు మార్నింగ్
పక్కనున్న ఆవిడ ఫోన్ చేసి మీ అమ్మ చనిపోయిందని చెప్పారు సార్. చెప్తేనేమో ఇంటికి వెళ్ళి చూడబడికి చుట్టుపక్కల అన్నారు రాత్రి గొడవ అయ్యింది, రాత్రి ఇంటి దగ్గర లేదు, వెళ్ళిపోయి తెల్లవారు మార్నింగ్ వెళ్ళిపోదామని చెప్పి చీర మార్చుకోవడానికి అని ఇంట్లోకి వెళ్తే నువ్వు ఎక్కడికి వెళ్తావని చెప్పి నైటీ కూడా సగమే ఉంది సార్, బాడీలో నైటీ కూడా సగమే ఉంది. నువ్వు ఎక్కడికి వెళ్తావని చెప్పి వైర్తో ఊరేసి అక్కడ పడేసి అతనే స్టేషన్కి వెళ్ళి నేనే చంపానని కంప్లైంట్ ఇచ్చాడంట సార్. అలాంటి నేను ఏం చేయాలి? ఇప్పుడు మేము అనాథలం అయిపోయాము. నా తండ్రిని దూరం చేశాడు, నా తల్లిని దూరం చేశాడు. ఇప్పుడు ఎవరు లేక అనాథలం అయిపోయాము. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? ఆడెళ్ళి స్టేషన్లో కూర్చున్నాడు అంత చక్కగా, నేను చెయ్యాలి. ఇప్పుడు ఆడ బాగానే ఉన్నాడు. ఇప్పుడు మేము మా పరిస్థితి ఏంటి? మేము ఎవరికి చెప్పుకోవాలి? తండ్రి లేడు, తల్లి లేదు, అనాథలాగా ఉన్నాము. మా అన్నకి పెళ్ళి అవ్వలేదు, మాకు దిక్కు మాకు లేదు. మేము ఎవరికెళ్ళి చెప్పాలి? ఆయన స్టేషన్ లో ఉంచుకోదు, ఆయన చంపేయండి. ఆయన చంపిన దాకా మేము ప్రశాంతంగా ఉండము. చెప్తున్నామా? ఆయన అయితే చంపేయండి. మాకు ఆడు కనిపించాడా మేమే చంపేస్తాం. మేము చేసుకుందాం, మీరు వదిలేస్తారా? వదిలేయండి, మేమే చంపేస్తాం. ఆల్రెడీ 3 సార్లు తన్నాను సార్ అన్ని, 3 సార్లు తన్నాడు అన్ని. ఆడు బుర్ర పగలు కొట్టాను. వాళ్ళు పోలీసులు లేట్ చేయనట్టే వదిలేమనండి. నేనే చంపేస్తాను, నేనే చంపేస్తాను కూర్చుంటాను. ఆ శిక్ష నాకు అయ్యండి. నేనే 14 సంవత్సరాలు కూర్చుంటాను. ఆడికి స్టేషన్ లో ఎట్టి కాదు సార్, ఆడికి ఏదో స్టేషన్ లో ఎట్టి తిండెట్టి 3 పూటలు గెంజెట్టి ఆడు పంచడం ఎందుకో. సో వాళ్ళ కూతురు ద్వారా ఆవిడ ఆవేదన ఏంటో మనం విన్నాం. సో చట్టపరంగా ప్రభుత్వం పోలీసు వాళ్ళు ఎటువంటి న్యాయం అనేది చేస్తారనేది మనం ఎదురు చూద్దాం. సో ఖచ్చితంగా నీకైతే న్యాయం జరుగుతుందమ్మా. సో నువ్వైతే భయపడాల్సిన అవసరం లేదు. సో చట్టం ఎప్పుడు కూడా ఇటువైపు అయితే న్యాయం ఉంటుందో అటువైపే మనకి. సార్ ఆడిని మాత్రం బతకనివ్వకండి సార్. మీరు చట్టం న్యాయం చెయ్యకపోతే మాకు వదిలేయండి. చెప్తున్నానా? మాకు వదిలేయండి. నేను చంపేస్తాను అని చెప్తున్నాను. ఎవరు వచ్చినా రాకపోతే నేను చంపేస్తాను. వదిలేయండి. వాళ్ళు స్టేషన్ తీసుకెళ్లారు. ఆడికి వేయాల్సిన శిక్ష ఉరి శిక్ష వేస్తారా వేయరా? నాకు అది కావాలి. ఇప్పుడు వాళ్ళు 20 సంవత్సరాలు ఎట్టుకుంటారా, 14 సంవత్సరాలు 3 పూటలు గెంచి బాగానే తింటాడు. ఎవడు కొట్టమంటే ఎట్టాడు? మాకే కదా. ఆయన చంపేయండి. ఆడు చంపడమే నాకు కావాలి. ఆవిడ ఆవేదన అయితే ఇలా ఉంది. సో దీనికి ఖచ్చితంగా పోలీసు వాళ్ళు ఖచ్చితంగా న్యాయం చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా అడుగుతున్నాం.